ఫ్రెండ్, నమస్తే. భారత్ న్యాచురల్స్. ఇప్పుడు ఫస్ట్ మనం యోగా గురించి చెప్పుకుందాం. యోగాలో ముఖ్యమైనది ప్రాణాయామము. ప్రాణాయామం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మానసికంగా కానీ తర్వాత శాంతంగా ప్రశాంతంగా మనిషిలో ఎటువంటి టెన్షన్ లేకుండా బాగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఇది ఒక అవకాశం, ఇది ఒక ఉపయోగం. ఫస్ట్ కళ్ళుని తీసుకుందాం. కళ్ళు మనకి చాలా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కళ్ళు వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎక్కువ సైట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టీవీ చూడడం వల్ల కానీ ఎక్కువసేపు బుక్కులు చదవడం వల్ల కంటే ఎక్కువ టీవీ చూడడం వల్ల కానీ మొబైల్ ఇప్పుడు ఎక్కువ అలవాటు అయినారండి. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి అలవాటు చేస్తారు. వాళ్ళకి గోరుముద్దలు తినిపించడానికి కోసం సెల్ వాడతారు. అక్కడి నుంచి పిల్లలు బాగా అలవాటు పడుతున్నారు. దాన్ని కొంచెం తగ్గించి మనము ఆటల వైపు మొగ్గు చూపితే చాలా మంచిదండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వామప్ చేసుకుందాం. ఈ వామప్ వల్ల బాహ్యంగా అవయవాలు అనేటివి కొద్దిగా ఫ్రీ అవుతాయి అన్నమాట. ఇలాగా ఫస్ట్ కళ్ళు చూపిస్తానండి. బాగా చూడండి. ఫస్ట్ చూసి మరి మీరు చేయండి, చాలా బాగుంటుంది. మనకి సైట్ ఇప్పుడు పిల్లలకి కొద్దిగా తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా ఎప్పుడు కంటిన్యూగా చేయాలి. ఒకరోజు చేసి చేయకుండా అట్లా కాకుండా రోజు కంటిన్యూగా చేయడం వల్ల ఈ సైట్ అనేది కొంచెం తగ్గుముఖం పడుతుందండి. ఇప్పుడు ఫస్ట్ ఆర్గాన్ చూపిస్తున్న కళ్ళు ఇలా ఉన్నాయి కదా. కళ్ళు ఇలాగా రివర్స్ రౌండ్గా తిప్పాలి. కళ్ళు మన కనుబొమ్మలు ఉన్నాయి కదా, ఇవి కనులు ఉన్నాయి కదా, లోపల వైట్ బ్లాక్ గుడ్డు ఉంది కదా, అది కూడా తిప్పాలి. ఇలాగా తిప్పాలి. నెక్స్ట్ రివర్స్ అండి. మీరు ఎంత బాగా తిప్పగలిగితే అంత బాగా మీకు సైట్ అనేది తగ్గుముఖం పడుతుంది. కళ్ళలో నీళ్లు కారడం అటువంటివి కూడా తగ్గుతాయి. నెక్స్ట్ రివర్స్. ఇలాగా. నెక్స్ట్ మెడ అండి. మెడ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి నిదానంగా చేయాలి. మనం ఇంతవరకు కళ్ళుని మాత్రమే చూసి చేసాం. ఇప్పుడు చేసేటివన్నీ కూడా కళ్ళు మూసుకొని చేస్తే వాటి యొక్క మనకు అది అనేది బాగా పనిచేస్తుంది. వామప్ అనేది కూడా చాలా పని చేస్తుంది అన్నమాట. మనకి ఎటువంటి చిన్న చిన్న నొప్పులు ఉన్నా కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఫస్ట్ కళ్ళు మూసుకోవాలా, కళ్ళు తెరవకూడదు. మనం చివరి వరకు కళ్ళు తెరవకోకుండా చేసుకోవాలి. ఇలాగా నిదానంగా చేయాలి. మెడ ఎక్కడైనా పట్టేస్తున్నా పోతుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల నర్వస్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మళ్ళీ రివర్స్. ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ మన హ్యాండ్స్ ఇలా చాపి ఈ చేతులు ఇలా పెట్టేసి ఇలా చాపి ఇలా పెట్టేసుకోవాలి. భుజాల దగ్గర ఇక్కడ భుజం మీద పెట్టేసి వీటిని రొటేషన్ చేయాలి. ఎలా రొటేషన్ చేయాలో చూడండి. ఇలాగా రౌండ్గా చేయాలి.
ఇలా చేయడం వల్ల ఎక్కడైనా భుజాలు పట్టేస్తుంటే తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు రివర్స్ కళ్ళు మూసుకొని చేయాలి. నేను మీకు చెప్పడానికి కోసం కళ్ళు తెరిచాను, మీరు మాత్రం కళ్ళు మూసుకొని చేయాలి. ఇలాగా. నెక్స్ట్ వచ్చి ఇలాగ పెట్టుకొని ఇలా తిప్పడం వల్ల షుగరు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇక్కడ నడుము దగ్గర సాగడం వల్ల ఇన్సులిన్ అనేది బాగా ప్రొటెక్ట్ అవుతుంది. మనం వెనుక వైపు చూడాలి, బాగా నడుము తిప్పి మన బ్యాక్ ఏదైనా ఒక పాయింట్ చూడాలి. నెక్స్ట్ నడుమండి. నడుము అనేది కొంతమందికి ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఇట్లా సైడ్ ఫ్యాట్ ఉండడం వల్ల కూడా స్టమక్ కూడా కలిసిపోయి ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే, నాజుగ్గా ఉండాలంటే ఇలా చేస్తూ ఉంటే కంటిన్యూగా తగ్గుతూ వస్తుంది. కొందరికి అన్నం అరగలేదంటుంటారు. ఇలా అరుగుదల లేని వాళ్ళ కోసం కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి. ఇలా ఇది కూడా అన్నీ రొటేషన్ చేయాలి. ఇలా చేశారా, మళ్ళీ రివర్స్ ఇలాగా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి తగ్గడానికి ఇలా చేయాలి. ఇలా చూపి ఇలాగా కుర్చీలో కూర్చున్నట్లా కూర్చోవాలి. తర్వాత ఇది మోకాళ్ళు అన్నమాట. మోకాళ్ళు అనేటివి కొంతమందికి పెయిన్ వస్తుంటాయి. అంటే ఎక్కువ పెయిన్ ఉండి కొద్దిగా ఏమన్నా ఆపరేషన్ అలా అయిన వాళ్ళు చేయకూడదండి. చూడండి. ఇప్పుడు మోకాళ్ళు ఇలా పట్టుకొని, ఇప్పుడు రాని వాళ్ళు మోకాళ్ళు నొప్పి ఉన్నవాళ్ళు చేయొద్దండి. మోకాళ్ళు నొప్పి కొద్దిగా నొప్పి ఉండి తగ్గుముఖం పట్టేటట్లు చెప్తానండి. ఇంకా ఎక్కువ కాకుండా మోకాళ్ళ నొప్పి తగ్గాలి, కానీ ఎక్కువ పెయిన్ ఉన్నవాళ్ళు చేయకూడదు. ఇలాగా రౌండ్గా చేయాలి. ఇలా మోకాళ్ళ మీద పట్టుకొని ఇలాగా ఓ షేప్లో తిప్పాలి. మళ్ళా రివర్స్. చేశారు కదా. నెక్స్ట్ వచ్చి ఎల్ షేప్లో మన కాలు అనేది ఎక్కడైనా పట్టేసి ఉంటాయి కదా, ఇలా ఎల్ షేప్లో పెట్టాలి. ఎల్ షేప్ అంటే ఇలా ఉంటుందండి. ఎల్ షేప్లో పెట్టిన తర్వాత ఇలాగా మన పాదం అనేది రొటేషన్ చేయాలి. ఎక్కడైనా నర్వస్ అనేటివి పట్టేసి ఉంటాయి కదా, అవి ఫ్రీ అవుతాయి. కాళ్ళు పెయిన్ కూడా తగ్గుతుంది.
బ్లడ్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇవి మార్నింగ్ లేవగానే ఒక 10 మినిట్స్ పడుతుందండి చేస్తుంటే. ఫాస్ట్గా రావడం వల్ల 10 మినిట్స్ కంప్లీట్ అవుతుంది చేయడం. మీరు ఇలా పెట్టుకొని చేయాలి చేసేవాళ్ళు. కొద్దిగా ఫస్ట్లో కాబట్టి అలవాటు లేని వాళ్ళు ఏదైనా సపోర్ట్ పట్టుకొని చేయాలి ఇలాగా. మళ్ళా నెక్స్ట్ లెగ్ ఇలాగా లేపేసి రౌండ్గా తిప్పాలి. మళ్ళా రివర్స్. ఇలాగా. అర్థమైంది కదండి? అందరికీ అర్థమైంది అనుకుంటాను. నమస్తే.